కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారు కూడా ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. గత 77 ఎపిసోడ్ నుంచి ఒక టాపిక్ మీద చెప్పుకుంటున్నాం. ఇది 78వ ఎపిసోడు. ఏమిటంటే విగ్రహారాధన గురించి. సహజంగా విగ్రహారాధన ఎందుకు చేస్తారు అంటే కొన్ని లాభాల గురించి. ఏమిటి అంటే వాళ్ళ కోరికలు తీరతాయని, కష్టాలు తొలుగుతాయని, పాపాలు క్షమించబడతాయని భావించడం వల్ల. మరి నిజంగా ఈ కోరికలు తీరతాయా, కష్టాలన్నీ తొలగిపోతాయా విగ్రహారాధన చేయడం వల్ల? విగ్రహారాధనే కాదు, హిందువులు విగ్రహారాధన చేస్తారు, క్రిస్టియన్లు ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు ప్రార్థనలు చేసినా ఏ కారణాలు. అలాగే ముస్లింలు నమాజ్ చేస్తారు, వాళ్ళు చేసేది కూడా దీనికోసమే. కానీ నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే, దైవాన్ని ఆశ్రయిస్తే కోరికలు తీరతాయా, కష్టాలు తొలుగుతాయా, పాపాలు క్షమించబడతాయా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మరి నిన్న కూడా కొన్ని తెలుసుకున్నాం సింపుల్గా. ఏమిటి అంటే సృష్టిలో ఉన్న ఏర్పాటు ఏంటంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని ఉంది, కానీ ఎక్కడ కోరుకున్న వాడికి కోరుకున్నంత మహాదేవ అని ఎక్కడా లేదు. కోరుకుంటే కోరుకున్నంత రావడము ఎక్కడా లేదు. అందరూ కోరుకుంటున్నారు, కోరుకున్నాయన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? అదే మనకి తెలుస్తుంది. చేసుకున్నది మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఎక్కువ చేస్తే ఎక్కువ, తక్కువ చేసుకుంటే తక్కువ, ఏమీ చేయకపోతే ఏమీ లేదు. అది సహజం. మనం అంచేత ఇది అర్థం చేసుకుంటే చేయడం మీద దృష్టి పెడతారు, ఆరాధనల మీద దృష్టి పెట్టరు. సరే, ఇంకా తెలుసుకుందాం. మనం కోరికలు తీరుతాయా? కోరుతున్నారు కదా. కోరడం, కోరికల కోసమే ఈ విగ్రహారాధన, పూజలు, ఈ స్తోత్రాలు, భజనలు, మరి ఈ పారాయణలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంచేత మరి భగవద్గీతలో ఏముందో చూద్దాం. ఎంచేతంటే శ్రీకృష్ణుల వారు గీతలో ఏం చెప్పారో చూద్దాం. ఆయన ఏమన్నారంటే కోరికలు కోరకుండా ఏదైనా సరే నిష్కామంగా చేయమన్నారు. ఇంకా ఏమని చెప్పారంటే అసలు కర్మలు చేయడానికే కానీ కోరడానికి అధికారం కూడా లేదని చెప్పన్నారు. ఎంత స్పష్టంగా చెప్పారో. ఇంకా ఆయన ఏం చెప్పారంటే అన్నిటికంటే కర్మఫల త్యాగం గొప్పది అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే కర్తృత్వ భావన లేకుండా చేయమన్నారు. అంటే నేను చేస్తున్నాను అని. అంచేత కోరికల గురించి ఎంత స్పష్టంగా గీతలో కోరొద్దనే చెప్పారు. చేయడమే నీకు అధికారం ఉంది, కోరే అధికారమే లేదు. అదే కాకుండా నువ్వు చేసే అన్నిటికంటే కూడా నువ్వు ఎన్నో పనులు చేస్తూ ఉంటావు. మరి అందులో నీవు చేసిన కర్మకి ఫలితం ఆశించకపోవడం అన్నిటికంటా గొప్పదన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు? నేను చేస్తున్నాను అన్న భావమే తీసేమన్నారు. ఆ కర్తృత్వ భావం, నువ్వేం పని చేస్తున్నా సరే నేను నేను అని అనుకుంటూ ఉంటావు. ఆ నేను అన్నది తీసేమన్నారు. చెయ్యి అంతే. అన్ని రకాలుగా చెప్పారు. దాని గురించి కొంచెం మనం డీటెయిల్గా చూద్దాం. 5వ అధ్యాయంలో
12వ శ్లోకం. మీరు ఆ శ్లోకాలు నోట్ చేసుకుంటే మీరు కూడా దీన్ని రాసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మీరు చెప్పడానికి కూడా బాగుంటుంది. ఎవరినైనా కన్విన్స్ చేయడానికి కూడా బాగుంటుంది. గమ్మున ఇవన్నీ ఎత్తుకోవడం అంటే కొంచెం కష్టం అవుతుంది ఈ శ్లోకాలు. ఈ 5వ అధ్యాయంలో 12వ శ్లోకం ఏంటంటే, యుక్త కర్మఫలం త్వక్త శాంతి మాప్నోతి నైష్టికం, అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబధ్యతే అని చెప్పి ఈ శ్లోకం. దీని తాత్పర్యం ఏంటంటే, యోగయుక్తుడు అంటే నిష్కామ కర్మయోగి. కర్మ యొక్క ఫలాన్ని విడిచిపెట్టి ఆత్మనిష్ట సంబంధమైన శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు. యోగాన్ని అభ్యసించేవాడు వాడినే నిష్కామ కర్మయోగి అంటారు. ఫలితం ఆశించడు చేసే పనికి. వాడొక కార్యక్రమం నిర్వహిస్తాడు, ఎంతమంది వచ్చారా అన్నది చూడడం. ఓ పని చేస్తూ ఉంటాడు, అది సక్సెస్ అవుతుందా లేదా వాడికి అనవసరం, అలా చేసుకుంటూ పోతాడు. అంతే, చేయడం మీదే దృష్టి పెడతాడు. తాను చేసేది సరైందా కాదా అన్నది ఆలోచిస్తాడు. అది సరైనది అవుతే దాన్ని చేస్తాడు, ఇంకా దాని రిజల్ట్ వాడు చూడ్డాడు. అటువంటి వాడు శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు. శాంతిని పొందుతారు వాళ్ళు. అరే ఈడు కార్యక్రమం పెట్టాడు, ఓ 100 మందో 200 మందో వస్తారని ఎక్స్పెక్ట్ చేశాడు. తీరా చూస్తే 50 మంది వచ్చారు. ఎంత నిరుత్సాహపడతాడు. ఆడు 2-3 రోజులు శాంతి ఉండదు వాడికి. ఇలా అయిందేటి, నేను ఇంత కష్టపడ్డానే, ఇంత ఖర్చు పెట్టేనే, ఇలా ఉంటారు. కానీ దాని ఫలితం మీద దృష్టి పెట్టకుండా నేను చేయవలసింది చేస్తున్నాను, సృష్టిలో ఏది జరగాలో అది జరుగుతుంది, ఇంకా అది నాకు సంబంధం లేదు, చేయవలసింది చేస్తున్నానా లేదా అన్నదే లెక్కేసుకుంటాడు వాడు. అటువంటి వాడికి నిరుత్సాహం రాదు, దాని గురించి ఆందోళన చెందడు. ఎంతమంది వచ్చినా వాడేం దాన్ని పట్టించుకోడు. అలా ప్రతి విషయంలో కూడా. ఇది ఊరికే ఎగ్జాంపుల్, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం చేయవలసింది చేస్తాం, అది సక్సెస్ అయిందా లేదా అది మనకు అనవసరం. చూసుకోండి మీరు ఏదైనా సరే, ఇందులోకి వచ్చిన తర్వాత చాలా చాలా చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొకళ్ళు చేసే దాంతో మనం కంపేర్ చేసుకోకూడదు. మనం మన స్థాయిలో మనం ఎంత చేయగలమో అంతే చేయాలి. ఒకళ్ళతో మనకు సంబంధం లేదు. అలా చేసుకు వెళ్తే మరి వాడు శాంతిని పొందగలుగుతాడు. కానీ యోగయుక్తుడు కానివాడు, ఈ యోగాభ్యాసం అది చేయనివాడు, ఈ జ్ఞానం బాగా చేయనివాడు, ఆశచే ప్రేరితుడై కర్మ ఫలంలో ఆసక్తి కలిగి బద్ధుడవుతూ ఉంటాడు. ఆశ ఏది చేసినా ఆశతో చేస్తాడు. ఏదో నాకు అది రావాలి ఇది రావాలంటూ. అంచేత వాడు బద్ధుడు అవుతాడు అని చెప్పి ఈ శ్లోకం. మరి అలాగే 3వ అధ్యాయంలో 25వ శ్లోకం, ఇది కూడా నోట్ చేసుకోండి మీరు. అన్నీ ఓ చోటకి చేర్చుకోవాలి మీరు. సక్తాః కర్మణ్యే విద్వాంసో యథా
కుర్వంతి భారత కుర్వాద్విద్వాం స్తదాసక్తిశ్చ కిర్షుర్లోక సృజాహం. అంటే ఓ అర్జున, ఆత్మజ్ఞానులు కర్మలందు తగులుకొని అజ్ఞానులు, ఆత్మజ్ఞానులు కాదు అజ్ఞానులు, అర్జున అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో, ఫలం కోసం ఏ ప్రకారం చేయుచున్నారో అలా ప్రతిఫలం కోరుతూ చేసేవాళ్ళంతా కూడా అజ్ఞానులు. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారం చేయుచున్నారో ఆ ప్రకారమే జ్ఞానులు వాని యందు తగులు కొనక, జ్ఞానులు వాని యందు తగులు కొనక ఫలాశక్తి రహితులై లోక కళ్యాణం నిమిత్తం కార్యాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ కూడా అజ్ఞాని లక్షణము, జ్ఞాని లక్షణం ఇక్కడ చెప్పడం జరిగింది ఈ శ్లోకం శ్రీకృష్ణుల వారు. మనమంతా జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం, కృషి చేస్తున్నాం, కష్టపడుతున్నాం. ఇంత ఉదయాన్నే లేచి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? జ్ఞానం పెంచుకోవడానికేగా. ఏంటి జ్ఞానం? ఏమవుతుంది అది వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు జ్ఞానం పెరిగే కొద్దీ నీ దుఃఖం తగ్గిపోతూ ఉంటుంది. ఇది మటుకు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. నువ్వు ఎంత అజ్ఞానంలో ఉంటావో అంత దుఃఖంలోనే ఉంటావు, అంత అశాంతిలో ఉంటావు, అన్నిటికీ బాధపడుతూ ఉంటావు. ఇది అజ్ఞాని యొక్క లక్షణం. ప్రతి చిన్నదానికి విలవిల్లాడిపోతూ ఉంటావు, అన్నిటికీ రియాక్ట్ అవుతూ ఉంటావు, అన్నీ నిన్నే అన్నట్టుగా చూసుకుంటావు. ఇది అజ్ఞానంలో ఉంటాయి మన యొక్క ప్రవర్తన. జ్ఞానం పొందే కొద్దీ వీటికి భిన్నంగా ఉంటాం మనం. ఇంకా వాడికి ఏముంటుంది? శాంతి ఉంటుంది, సంతోషంగా ఉంటాడు, ఆనందంగా కూడా జీవిస్తూ ఉంటాడు. ఇంకా అంతకన్నా జీవితం ఏంటి? నీకు కావాల్సింది కోట్ల శాంతి. శాంతి లేని వాడికి ఎన్ని కోట్లు ఉన్నా దండికే. శాంతి ఉన్నవాడికి ఏమీ లేకపోయినా హాయిగా ఉంటుంది. ఇప్పుడు కోట్లు కోట్లు ఉన్నాయి. మరి ఇన్ని కోట్లు ఉంటే నిద్ర పట్టట్లేదు ఎవరికి. ఇప్పుడు చూడండి, స్టేట్ గవర్నమెంట్ ఏ రూల్స్ మారుస్తుంది. సినిమా టికెట్లు వాళ్ళే ఆన్లైన్లో అమ్మాలని. సినీ ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోయింది. కోట్లు ఉన్నటువంటి పెద్ద వాళ్ళంతా వర్రి పడిపోతున్నారు. ఉన్నాయి కోట్లు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాగా చిన్న మార్పులు ఇచ్చినా ఈ కోట్లు ఉన్న వాళ్ళకి శాంతి కోల్పోతూ ఉంటారు. ఆస్తులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి శాంతి ఉండదు. కానీ శాంతిగా ఉన్నవాడు కోట్లు లేకపోతే హాయిగా నిద్రపోతాడు.
అంచేత జ్ఞానం సంపాదించుకుంటే వాడు శాంతిగా, సంతోషంగా, తృప్తిగా, ఆనందంగా జీవించగలుగుతూ ఉంటాడు. అందుకే మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడే ఇంచుమించు దరిదాపు 6 మాసాల నుంచి కూడా అనుకుంటా జ్ఞాని యొక్క లక్షణాలు పత్రి గారి ద్వారా మనం తెలుసుకుని ఒక్కో పాయింట్ మీద మనం వివరించుకుంటున్నాం. అందులో ఒక పాయింట్ మీద ఇప్పుడు ఇంచుమించు 78 ఎపిసోడ్ నుంచి మనం తెలుసుకున్నాం. ఏమిటంటే ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు, ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఈ అన్న పాయింట్ మీదే ఇంచుమించు 78 ఎపిసోడ్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆత్మజ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నదే ఇక్కడ ఈ శ్లోకంలో కూడా శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, అజ్ఞానులు కర్మలందు తగులుకొని కర్మలు చేస్తూ ఫలాపేక్షతో దాని యొక్క ప్రతిఫలం కోరుకుంటూ ఏ ప్రకారం చేస్తూ ఉంటారో ప్రతిఫలం ఆశిస్తూ ఆ ప్రకారమే జ్ఞానులు వాని యందు తగులు కొనక, అందులో తగులుకోరాడు, ఫలాసక్తి రహితులే, కర్మలు చేస్తారు, ఫలం ఆశించరు, లోక కళ్యాణ నిమిత్తం కార్యాలు ఆచరిస్తూ ఉంటారు. వాడికి ఏమి అక్కల్లా, లోక కళ్యాణానికే. ఇప్పుడు పత్రికారు కూడా ఎంతో కష్టపడుతున్నారు, రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఆయన చేసే పని అంతా, ఆయన చేసే కృషి అంతా లోక కళ్యాణం కోసమే. అంతేకాని ఆయన కుటుంబం కోసం, ఆయన కోసం ఏమి కానే కాదు. అసలు పట్టించుకోరు. కానీ ఏదో రకంగా వాళ్ళ జీవితము బాగానే ఉంటుంది. అంచేత జ్ఞానులు లోక కళ్యాణం కోసమే ఏదైనా చేస్తూ ఉంటారు. అంతేకాని ఆశించి ఏది చేయరు. అందుకే మనం చెప్తూ ఉంటాం, ఎందుకు ఈ సంకల్పాలు, ఎందుకు సంకల్పాలు పెట్టి జ్ఞానం చేయడం ఎందుకు, అవి ఏమీ వద్దు, కోరికలు ఏమీ వద్దు, లాభాలు ఆశించద్దు, అనుభవాలు వీటి గురించి ఇట్లా ఆశిస్తూ ఈ ధ్యానం చెయ్యొద్దు అని చెప్తూ ఉంటాం. చాలామంది ఆ క్లాసులన్నీ విని అది వస్తుందంట, ఇది వస్తుందంట అనుకుంటూ ధ్యానం చేస్తారు. ధ్యానం చేసి ఎన్నాళ్ళు చేసినా వాళ్ళకి ఆ అనుభవాలు రావు, ఆ లాభాలు కలగవు. చాలా నిరుత్సాహపడతారు. ఎన్నాళ్ళు కష్టపడి చేశాను నేను, నాకేమీ లేవు అని అడుగుతూ ఉంటారు కూడా. అంచేత అయ్యేం వద్దు, నువ్వు చేయవలసింది చెయ్యి, చేయడం మీద దృష్టి పెట్టు. నువ్వు చేయవలసింది చేస్తే రావాల్సింది ఎందుకు రాదు, జరగవలసింది ఎందుకు జరగదు, నీకు కలగవలసిన బెనిఫిట్ ఎందుకు జరగదు, అది మనం చెప్తూ ఉంటాం. చేయడం మీద దృష్టి పెట్టు, అదే మనం చెప్పేది. ఏది చేయాలో చెప్తాం, ఎంత చేయాలో అంత చెప్తూ ఉంటాం, ఎలా చేయాలో అలా చెప్తూ ఉంటాం. ఆ చేయడం కూడా సరైన ధ్యానం చేయాలి, అదే మనం చెప్పేది. సరికాని ధ్యానం అంటే ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ గైడింగ్ మెడిటేషన్లు, ఈ మ్యూజిక్ మెడిటేషన్లు, తర్వాత పాటల మీద ఈ సంకల్ప ధ్యానాలు, లేకపోతే ఈ లాభాల కోసం ధ్యానాలు, ఇటువంటివన్నీ కూడా మనీ మెడిటేషన్లు, ఓంకార ధ్యానాలు, ఇలాంటివన్నీ ధ్యానాలు కావు. ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు, మనసును కూడా మూయాలి. ఎప్పుడైతే మనసును మూస్తారో అప్పుడు మనసును దాటి ఆత్మతో, భగవంతునితో, పరబ్రహ్మతో ఉండగలుగుతారు. వాడికి అన్నీ వస్తాయి, అడగవలసిన పని ఏంటి అసలు?
నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, దేవా నువ్వే ఆదుకోవాలి అని అడుగుతారు. మరి నీకు ఈ కష్టం ఉందన్నది ఆయనకి తెలీదా? ఓళ్ళే ఈ అడిగేది కూడా బయటికి గట్టిగా అడుగుతారా? ఆ గుడికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఇంట్లో ఉండే అడిగినా బయట అడుగుతారంటే లోపల అనుకుంటారు. వీరు బయటికి చెప్తే ఆ దేవుడికి తెలుస్తుంది కానీ, ఆ లోపల మనసులో అనుకుంటే ఎలా తెలుస్తుంది? అంటే అంటారు మళ్ళా, మనసులో అనుకున్నా తెలుసుకోగల శక్తి ఆయనకి ఉంది అని. మరి నీ మనసులో అనుకుంటే తెలుసుకోగల శక్తి ఆయనకున్నప్పుడు, నీకు కష్టం వచ్చిందన్న సంగతి ఆయనకి తెలీదా? కొంచెం ఆలోచించండి. ఈ విషయం ఆయన తెలుసుకోలేడా? ఈ కష్టం వచ్చిందా అన్నది. దానికి ఆయనకి చెప్పాలా? కోరాలా? ఆయన ఎంతసేపు సృష్టి నియమం ఏంటంటే, ఎంత చేసుకుంటే అంత. ఆడు చేసుకున్న దాన్ని బట్టి. అందుకే చేయడం మీద దృష్టి పెట్టండి. అదే నేను కూడా చెప్పేది. కోరడం మీద కాదు. నువ్వు కోరితే రాదు. చేస్తే వస్తది. నువ్వేమీ చేయకుండా ఊరికే కోరితే ఏమొస్తది? నువ్వు చేయవలసింది చేస్తే కోరవలసిన పని లేదు. ఆటోమేటిక్‌గా వస్తది. ఆ ఏర్పాటు ఉంది సృష్టిలో. అద్భుతమైన ఏర్పాటు అది. ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. అందుకే కొంతమంది ఏమీ కష్టపడకుండా ఆటోమేటిక్‌గా పెరిగిపోతూ ఉంటారు. కోట్లు సంపాదిస్తారు. కొంతమంది ఎంత కష్టపడినా సంపాదించలేరు. కొంతమంది ఉన్నాయి కూడా కోల్పోతుంటారు. కష్టపడతాడు, కానీ ఉన్నాయి పోతూ ఉంటాయి. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇంతకుముందు చేసుకున్న దాన్ని బట్టే వాళ్ళ జీవితం. వీడు బాగా పూజలు చేస్తాడు, మొక్కుతాడు, అన్నీ చేస్తాడు వాళ్ళలాగే. కానీ వీడికి కలిసి రాదు. వాడికి కలిసొస్తుంది. పైగా అప్పుల పాలైపోతాడు. ఏంటి అంటే చేసుకున్నదే. అంచేత కోరుకోవడం కాదు, చేసుకోవడం మీద దృష్టి పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎంత స్పష్టంగా చెప్పారో శ్రీకృష్ణుల వారు. అలా కోరుకుంటూ పనులు చేసేవాడు అజ్ఞానులు అని చెప్పాడు ఆయన. మనం ఇంకా కోరికలతోటి కోరుకుంటూ మనం ఏదైనా చేస్తే మనం అజ్ఞానంలో ఉన్నట్టే. కొద్దిగా కూడా జ్ఞానం రాలేదు. ఇన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాం. ఏమొచ్చింది మనకి జ్ఞానం? ఇంకా నువ్వు ఆశిస్తున్నావా? ఇంకా కోరుకుంటున్నావా? చెయ్యి. నీకు ఏది రావాలో అది వస్తుంది. ఆ మూడో కన్ను నీకెందుకు? ఇప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, నీకు మూడో కన్ను అవసరమా కాదా? ఆ ప్రకృతికి తెలీదు. ఆ టైం వచ్చినప్పుడు నీకు అవసరం అవుతే నేచరే నీకు ఇస్తుంది. ఆ అర్హత నువ్వు సంపాదిస్తే ఆటోమేటిక్‌గా వస్తది. నువ్వు ఇంకా ఆ అర్హత సంపాదించక, ఆ స్థితికి ఎదక్క, నువ్వు ఆ స్థితిలో లేకపోతే నువ్వు ఎంత కోరినా, ఎంత చేసినా చచ్చినా రాదు. ప్రకృతి నీకు చెయ్యవలసింది చేస్తూ ఉంటే, ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాది. నువ్వు అడిగేదేటి? నా గర్జన్మలు నేను చూసుకోవాలి, నేను సూక్ష్మ శరీర యానం చెయ్యాలి. నువ్వు అనుకుంటే చెయ్యవు. ఇవన్నీ నీ వృధా ప్రయాస, వృధా శ్రమ. ఆశించవలసిన పని లేదు. నువ్వు నెమ్మది నెమ్మదిగా నీ జ్ఞాన పరిధి పెంచుకుంటున్నావు. నీ జ్ఞానాన్ని పెంచుకుంటున్నావు. పత్రి గారు చెప్పిన ఈ పనులన్నీ చేస్తూ.
ధ్యానం చేస్తున్నావు, శ్వాస మీద ధ్యాస ఉంచి. పత్రి గారి పుస్తకాలు, జ్ఞానవంతమైన పుస్తకాలన్నీ చదువుతున్నావు. ఇలాంటి సాంగత్యం చేస్తున్నావు, ఎన్నో వింటున్నావు. అలాగే ఈ మార్గంలో నువ్వు చేయగలిగిన సేవ నువ్వు చేస్తున్నావు. ఈ జ్ఞానాన్ని అందరికీ చెప్పడము, ఇలాంటి క్లాసుల్లో పాల్గొనడము, పత్రి గారు తలపెట్టిన కార్యక్రమాలకి నీవు ఉన్న వీలైనంత సాయం చేయడము, ఇలాగా ఆ పిఎంసి కానీ లేకపోతే ఇటువంటి వాటికి అన్నిటికీ కార్యక్రమాలు ఏదైతే పత్రి గారు తలపెడతారో వాటన్నిటికీ మనం సాయం చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా నీకు తెలియకుండానే నీ జ్ఞానం పెరుగుతుంది. నీ జ్ఞానం పెరుగుతూ ఉంటే నువ్వు ఎప్పుడైతే జ్ఞానం ఎలిమెంటరీ దశ దాటి, హై స్కూల్ లెవెల్ దాటి, కాలేజీ లెవెల్ దాటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాటి, పిహెచ్డి లెవెల్కి నీ జ్ఞాన పరిధి పెరిగింది అనుకోండి. అప్పుడు నీ జ్ఞానం ఇంకా పెంచుకోవడానికి నువ్వు అంత ఆసక్తితో చేసి అంత ఆసక్తి చూపిస్తున్నావు కాబట్టి ఆ ప్రకృతి నీకేం చేస్తుందంటే నీ జ్ఞాన పరిధి ఇంకా పెంచుకోవడానికి ఆటోమేటిక్గా సాయం చేస్తుంది. ఓహో, వీడు సంపాదించవలసిందంతా సంపాదించేశాడు. భూమి మీద ఉండి ఎంత సంపాదించుకోవాలో అంత జ్ఞానాన్ని సంపాదించేశాడు. ఈ కంటికి కనిపించేవన్నీ ఆ జ్ఞానం అంతా అవపోసన పట్టేశాడు. వాడు చాలా మార్పులు తెచ్చుకున్నాడు. వాడి ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది, వాడి పనుల్లో మార్పు వచ్చింది. ఇంకా ఈ జ్ఞానం తప్ప వీడికి ఇంకొక ఆలోచన లేదు. వీడు నిజంగా ఇంకా జ్ఞానం పొందే అర్హత సంపాదించుకున్నాడు అని ప్రకృతి నిర్ణయిస్తే, ఓహో, కంటికి కనిపించే జ్ఞానమే కాదు, కంటికి కనిపించని జ్ఞానం కూడా ఇప్పుడు వీడికి అవసరము ఈ స్థితిలో అని చేత వీడికి ఆ తరుడై మూడో కన్ను ఇస్తే ఆ జ్ఞానాన్ని కూడా వాడు సంపాదించుకోగలుగుతాడు అని ప్రకృతి భావించినప్పుడు, భగవంతుడు భావించినప్పుడు వాడికి తెలియకుండానే ఆ థర్డ్ ఐ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఎందుకు ఓపెన్ అయ్యింది థర్డ్ ఐ అంటే వాడి జ్ఞాన పరిధి పెంచుకోవడానికి. అంతేకాని నాకు థర్డ్ ఐ వచ్చింది అని 10 మంది దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి ఇవ్వబడలా. పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ అనుభవాల కోసం మాట్లాడితే థర్డ్ ఐ, నేను థర్డ్ ఐ మాస్టర్ని ఇలా గొప్పలు చెప్పుకోవడానికి ఆ థర్డ్ ఐ ప్రకృతి ఇవ్వదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. నీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ప్రకృతి ఇచ్చేటువంటి ఇలాంటి శక్తులు, అంతేకాని గొప్పలు చెప్పుకోవడానికి కాదు. చేత ఎన్ని మనకు అనవసరం. మనం చేయవలసింది చేయడమే, సంపాదించుకోవాల్సిన జ్ఞానం సంపాదించుకోవడమే. కొద్దిపాటి జ్ఞానం కూడా మనకు లేదు. మూడో కన్నా ఏం చేస్తాం? 10th పాస్ అవ్వలేదు, డిగ్రీ నీకెందుకు? ఏం చేస్తావు నువ్వు? 10th జ్ఞానమే లేదు, డిగ్రీలోకి వెళ్ళి ఏం చేస్తావు? నువ్వు 10th పాస్ అవుతే ఆటోమేటిక్గా ఇంటర్లోకి వెళ్తావు, అది పాస్ అవుతే ఆటోమేటిక్గా డిగ్రీలో కూర్చోబెడతారు. అర్హత వచ్చింది నీకు. అర్హత రాకుండా అందులోకి వెళ్ళాలుతావు. అలాగే నీకు అర్హత రాకుండా మూడో కన్ను రాదు, సూక్ష్మ శరీర యానం లేదు, గత జన్మలు చూసుకోవు. మరి ఇప్పుడు చూస్తే చాలామంది ఏమంటూ ఉంటారంటే, నేను గత జన్మలు చూశాను, నీ గురించి కూడా నేను తెలుసుకున్నాను,
ఇంతకుముందు నువ్వు నా భార్యవి, మన ఇద్దరం ఎంతో కలిసి ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసి ఉన్నాం, ఇలా ట్రాప్ చేస్తున్నారు. ఉన్నవాళ్ళు ఎప్పుడు అలా చెప్పరు, ట్రాప్ చేసేవాళ్ళు చెప్తారు. లేకపోతే ఇంతకుముందు పలానా వాడి గురించి కూడా వీడు చెప్పేస్తున్నాడు, వీడి గురించే వీడికి తెలియదు. ఇలా తయారయ్యారు ఇవన్నీ పట్టుకుని. అంచేత నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరైతే ఇటువంటి అనుభవాలు చెప్తారో లేనట్టే లెక్క. ఉన్నవాడు చెప్పడం, ఎటువంటి పరిస్థితుల్లో చెప్పడం. నేను అందుకే ఖచ్చితంగా చెప్తాను, లేనివి చెప్పుకుంటే ఉన్నాయి పోతాయి. నిజంగా మీకు ఏదైనా వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి గొప్పలు చెప్పుకోవడానికి కాదు, నీ జ్ఞాన పరిధిని పెంచుకోవడానికే ప్రకృతి మనకిస్తుంది. అది సవ్యంగా వాడినట్టు. నీ స్వలాభం కోసం, నీ గొప్పల కోసం, నీ ధనార్జన కోసం, లేకపోతే ఏమైనా నీ వాంఛల కోసం నీ గొప్పలు చూపించి నువ్వు వీటిని ఉపయోగించుకుంటే మళ్ళీ ఈ కోల్పోతావు. నేను ప్రాక్టికల్గా చూశాను కొంతమంది గురువుల దగ్గర, పెద్ద పెద్ద గురువులు, వాళ్ళు చాలా సంవత్సరాలు ధ్యానం చేసి గొప్ప శక్తులు సంపాదించి కొన్ని ఇవి కూడా సంపాదించుకున్నారు. వాళ్ళు మళ్ళీ పబ్లిక్లోకి వచ్చేసి వాళ్ళ శక్తులు ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకోవడం, వాళ్ళ చేత పూజలు చేయించుకోవడం, ఆ భోగాలు అనుభవించడం, వీటికి బానిసైపోయారు. ఇప్పుడు సోమనాథ మహర్షి అని చెప్పి, నేను పత్రిగారి మార్గంలోకి రాకముందు ఒక 6 మాసాలు ఆయన శిష్యుడిగా అవ్వలేదు, కానీ ఆయన చెప్పినటువంటి మనోయోగ సాధన అని చెప్పి చేసేవాడిని. కానీ అది నాకు అంత ఎక్కలేదు. అప్పుడు ఏదో కొన్నాళ్ళు చేశాను, సరిగ్గా చేస్తూ ఉండగానే పత్రిక పరిచయం. ఆయన దగ్గర అయ్యో కొన్ని ఉన్నాయి, కొంత శక్తులు సంపాదించుకున్నాడు. ఆయన ఏం చేసేవాడంటే, కొంచెం బాగా డబ్బు ఉన్న వాళ్ళకి, బాగా మనకి ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళకి కొన్ని హీలింగ్లు చేసేవాడు. అలాగే ఆయన అమెరికా కూడా వెళ్ళాడు. వెళ్తే అక్కడ కూడా కొన్ని హీలింగ్లు చేశారు. మరి కొంతమంది ఆయనకి బాగా దాసోహం అయిపోయారు. తర్వాత కొన్నాళ్ళు ఉన్నాడు అక్కడ, వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏదో కార్యక్రమం ఏదో స్టార్ట్ చేసి పెడదాం అనుకున్నాడు, స్కూలు అయ్యో. కానీ ఏమైందంటే, ఆ కోరికలు తీర్చడం, ఆ హీలింగ్లు చేయడం, ఆయన శక్తి ఖర్చు అయిపోయి మామూలు మనిషి అయిపోయాడు. ఆయనకే అర్థమైపోయింది, నేను నా శక్తి అంతా ఖర్చు పెట్టేసుకున్నాను సంగతి. శక్తి ఉన్నవాడికి శక్తి పోయిందా లేదా అన్నదానికి ఆడికే తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశాడంటే, ఇంకా బయటికి రావడం మానేసి మళ్ళీ సాధన చేయడం మొదలెట్టాడు. ఏదో వారానికో 10 రోజులకో కాసేపు కనపడడం, లోపల పోవడం. నాకు అర్థమైంది అప్పుడు. అంతకుముందు రోజు కనపడేవాడు 10 రోజులకో 15 రోజులకో కనపడడం ఏంటి అంటే సాధనలోకి వెళ్ళాడు. అంటే పోయిన శక్తిని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం. తర్వాత కొన్నాళ్ళకి కాలం చేశాడు అంటే శరీరాన్ని వదిలిపెట్టేశాడు. స్పష్టంగా చూశాను, అలా ఎంతో మందికి జరిగింది. వచ్చిన శక్తుల్ని దుర్వినియోగం చేస్తే, స్వార్థానికి ఉపయోగించుకుంటే, గొప్పల కోసం దాన్ని ఉపయోగించుకుంటే
ఉన్నాయి, పోతాయి. రావడం అంత తేలిక కాదు, పోవడం చాలా తేలిక. ఇల్లు కట్టడం తేలికే. ఒక అగ్గిపుల్ల వేస్తే ఇల్లంతా భస్మైపోతుంది. 50 అంతస్తుల బిల్డింగ్ కూడా బూడిదైపోతుంది. 50 అంతస్తులు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. అలాగే ఇటువంటి అనుభవాలన్నీ సంపాదించడం చాలా కష్టం. వచ్చినా సరే, మీకు ఉన్నా సరే చెప్పద్దు, గొప్పల కోసం పోవద్దు. అది నేను చెప్పేది. ఇంత చేస్తూ ఉంటే మీ స్థాయి పెరిగి, మీ జ్ఞాన పరిధి పెరిగి, మీరు అర్హత సంపాదిస్తే ఇవ్వబడతాయి, ఇవ్వబడకుండా ఉండవు. వాటి కోసం ధ్యానం కాదు. ప్రకృతికి తెలుసు, ప్రకృతికి తెలియదంటూ ఏదీ లేదు. ప్రకృతే భగవంతుడు. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరికి ఏం కావాలో అన్నీ ప్రకృతికి తెలుసు. అంచేత మీరు ఏది అడగవలసిన పనేమి లేదు. అందుకే మనం చెప్తూ ఉంటాం. పత్రిక చాలా స్పష్టంగా చెప్పారు. లాభాల కోసం, అనుభవాల కోసం ధ్యానం కాదు, ధ్యానం కోసమే ధ్యానం. ఆయన ప్రారంభ స్థితిలో ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు. అలాగే మధ్య స్థితిలో ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు. పూర్తి అజ్ఞానులకి ధ్యానం చెప్తారు చేసుకోమని. కొంచెం అజ్ఞానదే కాకుండా కొంచెం సాధనలో ఇట్లా కొంచెం ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇంకా కొంచెం జ్ఞానస్థితి పెంచుకున్న వాళ్ళకి చెప్తారు. బాగా జ్ఞానం పెరిగిన వాళ్ళకి కూడా చెప్తారు. ఈ జ్ఞానస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ బోధ అంతా ఆయన. లాభాల కోసం, అనుభవాల కోసం ధ్యానం కాదు, కోరికల కోసం ధ్యానం కాదు, ధ్యానం కోసమే ధ్యానం, జ్ఞానం కోసమే ధ్యానం అని ఎంత స్పష్టంగా చెప్పారంటే అది మామూలు వాళ్ళకి ఎక్కదు. ఈ సంకల్పాలు పెట్టే వాళ్ళకి, కోరికల కోసం ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ఆ సలహా నచ్చదు. మన మాస్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ కోరికలతో వచ్చిన వాళ్ళకి అది వస్తుంది, ఇది వస్తుంది అంటే చాలా అట్రాక్షన్‌గా ఉంటాయి ఆ మాటలు. దానికి ఎగబడతారు. వాళ్ళు ఎక్కువ ఉన్నారు జనం. వాళ్ళకి జ్ఞానం అక్కర్లేదు, లాభాలే కావాలి. ఏం చేసుకుంటామండి మేము జ్ఞానం అంటారు. ఆ డబ్బు కావాలి, భోగాలు కావాలి, సరదాలు తీరాలి. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళని క్యాష్ చేసుకుంటారు మనలో కొంతమంది మాస్టర్. పత్రి గారు చెప్పింది చెప్పరు. పత్రి గారు చెప్పింది వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. ఎన్నో సందర్భాల్లో చెప్పారు. నాకు అసలు ఏ మూడో కన్ను అనుభవం లేదు, ఏమీ లేదు అంటారు ఆయన. లేకపోవడం ఏంటి, ఉన్నా కూడా లేదంటారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. కొన్ని విషయాల్లో ఆయన యొక్క శక్తిని ప్రదర్శించేవాడు. ప్రదర్శిస్తే వీళ్ళు కనిపెట్టేవారు. ఆయన కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు, ఇవన్నీ తెలుసుకోగలిగాడు, ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి. ఎప్పుడైతే ఆయన దగ్గర ఈ శక్తులు ఉన్నాయని ఇక్కడ మన జనాలు పసిగట్టారని ఆయన గ్రహించారో, వెంటనే ఏదో పిచ్చి పని చేసి నేను మీలాంటి వాడినే అని చెప్పి ఆ పని వల్ల అందరికీ అలా మళ్ళా అనుకునేటట్టు చేస్తాడు. శక్తి ఉన్నా లేనట్టుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఏ ఆడవాళ్ళ మీద చెయ్యడమో, ఆయన కొట్టడమో, ఏంటి తిట్టడమో ఇలాంటివి చేస్తే ఏంటి ఇంత గొప్ప స్వామీజీ అంటారు, అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి చాలామంది వెనకపోతారు.
ఇదేం గురువురా అనుకుంటారు, మళ్ళీ మామూలు మనిషి అనుకుంటారు. అలా ఉంటుంది ఆయన ప్రవర్తన. ఆయన శక్తి ఎక్కడా బయటపడినవాడు. ఇది అర్థమైన వాడు ఆయన వదలడు. ఆయన ప్రదర్శించినా ప్రదర్శించకపోయినా ఆయన గొప్పతనం అర్థమైన వాడు ఆయన వదలడు. ఎంత జ్ఞానం బోధిస్తున్నారు ఆయన, అది చాలదు మీకు? ఎవరు చెప్పగలుగుతున్నారు ప్రపంచంలో ఇంత సులువుగా ఇంత గొప్ప జ్ఞానాన్ని? మనకు కొంచెం జ్ఞానం ఉంటే ఆయన యొక్క గొప్పతనం అర్థం. మరి ఇప్పుడు ఆయన ఎన్ని కార్యక్రమాలు ఏమీ లేకుండా గొప్ప గొప్ప ప్రాజెక్టులు నిర్మింప చేస్తున్నారు. ఛానల్ని స్టార్ట్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నారు అంటే అసమాషయ పిఎంసిని. చేత ఇది మన దగ్గర జ్ఞానం ఉంటే ఇది అర్థమవుతుంది. ఆయన ఏమన్నా సత్యసాయిబాబా లాగా, షిరిడి బాబా లాగా ప్రదర్శిస్తున్నారా అంటే ప్రదర్శించరు. వాళ్ళ రోగాలు తగ్గించేసి వీళ్ళవన్నీ తీసేసి అలా చేసి అందరికి ఒకటే చెప్తాడు, ధ్యానం చేసుకో అంటాడు. నా దగ్గర ఏమీ లేదు, నా మీద పడినా నా చేతులు అట్టుకున్నా ఏం చేసినా ఏం లాభం లేదంటాడు. మీరు ధ్యానం చేసుకోండి అంటాడు. అంత శక్తివంతుడు ఏమీ లేని వాళ్ళ ప్రవర్తిస్తాడు. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. కోరికల కోసం ధ్యానం కాదు. కోరికల కోసం ధ్యానంలోకి వస్తే రావడం కూడా దండుగే నా లెక్క. పూర్తి అజ్ఞానంలో ఉన్నట్టు. గీతంతా మీకు తిరగేస్తే ఇదంతా మీకు బాగా అర్థమవుతుంది. అసమాషి కాదు, గొప్ప మార్గంలోకి వచ్చాం, పరబ్రహ్మ మార్గంలోకి వచ్చాం, హయ్యెస్ట్ మార్గంలోకి వచ్చాం, హయ్యెస్ట్ సాధన చేస్తున్నాం. ఇంకెంతకన్నా గొప్పది ఏమీ లేదు. చివరి స్థితిలోకి వచ్చాం. చెయ్యవలసింది చేస్తున్నాం. ఎన్నో జన్మల తర్వాత ఇప్పుడు చెయ్యవలసింది చేస్తున్నాం. మనమంతా కూడా ప్రపంచంలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. అలాంటి అనుభవాలన్నీ మనకు అయిపోయినాయి. వాటి కోసం మనం రాలేదు. మనం ఇంతకుముందు ఎన్నో రికార్డులు బదలుగొట్టాం, అవార్డులు పొందాం, ఎన్నో గొప్ప పనులు చేశాం. ఇవాళ నువ్వు ఏదో పేదవాడిగా ఉండొచ్చు. ఇంతకుముందు నువ్వు ధనవంతుడుగానో, చక్రవర్తిగానో, ఒక రాజుగానో నువ్వు జన్మించావు, జన్మ తీసుకున్నావు. ఆ భోగాలన్నీ, అనుభవాలన్నీ అయిపోయినాయి. డబ్బు ఉన్నవాడుగా జీవించావు నువ్వు. ప్రతి జన్మలోనూ నువ్వు ఇలాంటి పరిస్థితి కాదు. ఇప్పుడు నీకు నీ స్థితి పెంచుకోవడానికి అవసరమైన జన్మ నువ్వు తీసుకున్నావు. అంతే తప్ప ఎవరెవరికైతే ఉన్నాయి నాకు లేవని నువ్వు అనుకుంటున్నావో ఆ జన్మలన్నీ మనకు అయిపోయినాయి. ఇంకా వాటి కోసం మనం రాలేదు. మనం చేయవలసిన దాని మీద దృష్టి పెట్టండి. అది లేదు, ఇది లేదు, నా బతుకు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఇది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ఏంటి మనం పొందాల్సింది ఏంటి? దాని మీద దృష్టి పెట్టండి. ఇంచేతే నేనేంటి, మా మేడం ఏంటి, ఖచ్చితంగా చెప్తాం. కోరికల కోసం చెయ్యొద్దు, నిష్కామంగా చెయ్యండి. మీ పని చెయ్యడమే. ప్రతిఫలం ఆశించద్దు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆరాధనలన్నీ అయిపోయినాయి, మన స్టేజీ సాధనలో పడ్డాం. ఈ సాధనలో కూడా అన్ని సాధనల కంటే మేలైన విలువైన సాధన సైలెన్స్ మెడిటేషన్లోకి వచ్చాం.
పెర్ఫెక్ట్ మెడిటేషన్లోకి వచ్చాం. కరెక్ట్ హైవే రూట్లో కరెక్ట్ దారిలో పడ్డాం. ఇంకా గమ్యం చేరుకోవడం పెద్ద సమయం ఏం పట్టదు, చాలా తేలిక. గతికుల రోడ్లు పోయినాయి, వంకర టెంకర రోడ్లు పోయినాయి, అయోమయం అంధకారం ఆ రోడ్లన్నీ పోయినాయి. ఒకటే స్ట్రైటు, ఇంకే గొడవ లేదు మనకి. హాయిగా మనం చేసే పనులన్నీ చేసుకోవడమే. చూసుకోండి, సంసారాన్ని చూసుకోండి, అన్నీ చేయండి. ఈ సాధన వదిలిపెట్టకండి. ఇటువంటి సాంగత్యం చాలా అవసరం. సత్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం రోజు ఉంది. మాయా ప్రపంచంలో ఉన్నాం, మాయలో ఉన్నాం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మాయలో పడిపోతాం. ఈ మాయలోంచి బయటపడాలి అంటే సాంగత్యం తప్పదు. మళ్ళా మళ్ళా మనకు గుర్తు చేయబడుతుంది ఈ సాంగత్యం. మనం ఎక్కడున్నామో, ఏ తప్పులు చేస్తున్నామో, ఏది చెయ్యకూడదో, ఏది చెయ్యాలో సాంగత్యంలో తెలియచేయబడతాయి, గుర్తు చేయబడతాయి. ఎన్నిసార్లు విన్నా మళ్ళా మళ్ళా గుర్తు చేయబడతాం. అందుకే పత్రిక పదే పదే చెప్తారు, శంకరాచార్య వారు చెప్పింది, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరణే నౌక అని చెప్పి. ఈ 3 లోకాల్లో సజ్జన సాంగత్యం, సత్యం గురించి చెప్పగలిగే వారి యొక్క సాంగత్యాన్ని మించింది లేదు అని చెప్తూ ఉంటారు. తినే చెప్పలేదు శంకరాచార్య వారు. ఆ పనే ఇప్పుడు మనం చేస్తున్నాం. ప్రతిరోజు ఎంత అద్భుతమైనటువంటి సాధన చేస్తున్నాం, ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. జ్ఞానానికి కావాల్సిన 4 పనులు ఇక్కడ చేస్తున్నాం. ఇంకేం కావాలి చెప్పండి? ఏది చెయ్యాలో చేస్తున్నారు. చేత చేయవలసింది చేస్తున్నాం. ఈ సృష్టిలో ఆ పరబ్రహ్మని కోరవలసిన పనేమీ లేదు. నువ్వు ఏమనుకుంటున్నావో అన్నీ ఆయనకి తెలుస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావో ఆయనకి తెలుస్తున్నాయి. అవి తెలుస్తున్నాయనే చెయ్యి. నువ్వు ఏ పని చేస్తున్నా ఆయన తెలుసుకుంటున్నాడు, ఆయన దగ్గర రికార్డ్ అవుతున్నాయి అన్న దృష్టిలోనే చెయ్యి. అది నేను చెప్పేది. ఎవ్వరికి తెలియట్లేదు అని అనుకోవద్దు. అంచేత మరి శ్రీకృష్ణుల వారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. అజ్ఞానులు ఫలాపేక్షతో చేస్తూ ఉంటారు. అదే జ్ఞానులు మరి ఫలాశక్తి రహితులై, ప్రతిఫల ఆసక్తి లేకుండా ఉంటారు. దాని మీద ఆసక్తి చూపించరు. వాళ్ళు ఎంతసేపు లోక కళ్యాణం నిమిత్తమే పనులు చేస్తూ ఉంటారు. అది ఆయన చెప్పారు. జ్ఞానులకి ఇంకేం అక్కల, ఆయనకి ఏం స్వార్థం, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, ఆ కోరికలు ఈ కోరికలు, అది అనుభవించాలి ఈ అనుభవించాలి. అయిపోయినాయి వాళ్ళకి, ఎన్నో జన్మలు అయిపోయింది. ఇంకేంటి వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది అది కాదు. చేత గుర్తుపెట్టుకోండి, కోరికలు తీరుస్తాడా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, భగవంతుడు కోరికలు తీర్చడు. తీరిస్తే అందరికీ తీర్చాలి అని చేత ఎవడు చేసుకున్న దాన్ని బట్టి వాడి భవిష్యత్తు ఆధారపడిందని తెలుసుకుని, ఇది అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. ముఖ్యంగా మన జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.